అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. సంక్రాంతి పిండి వంటలు స్టార్ట్ చేశాం కదండీ! అయితే నిన్న జంతికలు చేశాము. ఈరోజు సున్నుండలు చేద్దామండి. అవి ఎలా చేయాలి ఏంటనేది చూపిస్తాను. మీకు నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. చూపిస్తానండి. మినపగుళ్ళతోటి సున్నుండలు చేస్తున్నానండి. అందుకే మినపగుళ్ళని మందపాటి గిన్నె పెట్టుకొని వేపుకోవాలండి. ఇవి 600 గ్రాముల మినపగుళ్ళండి. ఇగోండి ఇలా ఈ విధంగా వేపుకోవాలండి. కనీసం గంట టైం పడుతుందండి. సిమ్‌లో పెట్టుకొని వేపుకోవాలండి. మంచి వాసన రావాలండి, సువాసన. బాగా చల్లారిపోయిన తర్వాత ఈ మినపగుళ్ళని మిక్సీ పట్టుకోవాలండి. ఒక పౌడర్ లాగా తయారు చేసుకోవాలనమాట. పౌడర్‌లా తయారు చేసుకొని చూసారు కదా! పౌడర్ తయారు చేసి సన్నపాటి కన్నాలున్న జల్లెడలో జల్లించుకోవాలండి. అలా పౌడర్ చేసుకోవడం, జల్లించుకోవడం మొత్తం మీద ఫైనల్‌గా మెత్తటి పిండి అనేది తయారు చేసుకోవాలండి. తయారు చేసుకున్న తర్వాత బెల్లం కావాలి దీనికి. అలాగే నెయ్యి కూడా కావాలండి. అయితే బెల్లం అనేది 750 గ్రాముల బెల్లం తీసుకోవాలండి. 600 గ్రాముల మన మినపగుళ్ళు కాబట్టి 750 గ్రాముల బెల్లం తీసుకోవాలి. అలాగే 400 గ్రాములు నెయ్యి తీసుకోవాలండి. నెయ్యి చూసారు కదండీ! నెయ్యిని 400 గ్రాములు తీసుకోవాలండి. మొత్తం కలిపి మిక్సీలో ఈ పౌడర్‌ని, మెత్తగా పట్టిన పౌడర్‌ని అలాగే బెల్లంని కలిపి మనం మిక్సీ పట్టుకోవాలండి మళ్ళీ. ఆ రెండిటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. కొంచెం పౌడరు, కొంచెం బెల్లం అలా వేసుకొని కలుపుకొని మిక్సీ పట్టుకుంటేనండి ఒక మంచి మెత్తటి పౌడర్ తయారవుతదండి. దీంట్లో ఎక్కడ బెల్లం ముక్కలు ఉండకుండా చూసుకోవాలండి. చూసారు కదండీ ఎలా పట్టానో! ఇదే ఫైనల్‌గా పట్టడం అండి. దీంట్లోనే మనం దీంతోటి ఇంక సున్నుండలు తయారు చేసేస్తామండి. అలాగే మనం నెయ్యిని తీసుకున్నాం కదండీ! 400 గ్రాముల నెయ్యిని, ఈ 400 గ్రాముల నెయ్యిని మరగబెట్టాలండి. కాస్త పొగలు రావాలనమాట. పొగలొస్తేనే మన సున్నుండలు తయారు చేయడానికి చాలా చాలా బావుంటది. పొగలు రావాలి. ఈ పౌడర్‌లో చూసారా ఇలా వచ్చేయాలండి. ఇలా వేసినప్పుడు బురుజుగా రావాలనమాట. 400 గ్రాములు ఒకసారే వేసేసుకొని సున్నుండ చుట్టుకోవచ్చండి. రాని వాళ్ళు కొంచెం కొంచెం వేసుకొని సున్నుండ చుట్టుకోవచ్చండి. ఇది మొత్తం కలిపేసుకొని ఉండలు చుట్టుకోవడమేనండి సున్నుండలు. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా రుచిగా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. మీకు వచ్చి ఉంటది. కాకపోతే మా పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటదండి. నేను కొంచెం కొంచెంగా వేసుకొని చేశానండి. ఎందుకంటే గమ్మున కాలిపోతది కదా! చెయ్యని. చెయ్యి మాత్రం పెట్టకండి. ఫస్ట్ మాత్రం గరిటెతో కలుపుకోండి. తర్వాత చెయ్యి పెట్టుకొని మెల్లగా ఉండ చుట్టుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటదండి. మినపగుళ్ళతో చేసింది కాబట్టి బావుంటదండి. నీట్‌గా, అందంగా చాలా బావుంటదండి. ఒకసారి ట్రై చేయండి. ఇంగోండి మన సున్నుండలు రెడీ అయిపోతున్నాయండి. ఇది నేను ఈ సంక్రాంతికి చేసిన రెండో వంటకం అండి. పిండి వంట అనమాట. చూడండి సున్నుండలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది స్వచ్ఛమైన నెయ్యండి. మా ఇంటి నెయ్యి అనమాట. అందుకే చాలా బాగా వచ్చింది. చాలా మంచి స్మెల్ తోటి సున్నుండలు అద్దిరిపోతాయనమాట. మీకు నచ్చితే గనక ఒకసారి ట్రై చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. మీ ఉమామహేశ్వరి.